హలో అండి, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్. ఈ చికెన్ పికిల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. బయట కొని తినాల్సిన అవసరమే లేదు, ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తయారీ విధానం చూసేద్దాం. నేనైతే ఒక 2 కేజీల వరకు చికెన్ని తీసుకున్నానండి. దీన్ని చక్కగా కడిగి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలాంటి ఒక మందపాటి గంజుని పెట్టేసుకోండి. అందులోకి ముందుగా చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసిన తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ని వేసానండి. అలాగే 2 పావుల వరకు ఆయిల్ని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసిన పసుపు మరియు సాల్ట్ ఆయిల్ చికెన్కి పట్టేలాగా కలిపి తీసుకోవాలి. నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. దీనిపైన మూతను పెట్టుకొని మంటని మధ్యరేఖంగా ఉంచుకొని చికెన్ని ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా చికెన్లో నుంచి వాటర్ అనేది బయటికి వస్తుంది చూడండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరొకసారి మూతను పెట్టుకొని చికెన్ని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి. మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చికెన్లో బాగా వాటర్ అనేది బయటకు వచ్చింది చూడండి. ఈ చికెన్లో వాటర్ అనేది వచ్చింది కదా, వాటర్ అంతా ఇనికేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఈలోపు మనం చికెన్ ఉడికేలోపు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మరొక స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి. ఒక 12 లవంగాలను యాడ్ చేసుకోండి. ఇందులోనే 6 యాలకులను కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసేసుకోండి. ధనియాలని బాగా వేపాల్సిన అవసరం ఏం లేదండి. ఒక 2 మినిట్స్ పాటు చక్కగా అటు ఇటు కలుపుతూ వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలను కూడా వేసేస్తున్నానండి. ఇవి కూడా కాస్త వేగాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా వేసేసుకోండి. ఇవన్నీ ఇలా చక్కగా వేగిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. మరీ మెత్తని పౌడర్లా కాకుండా ఇలా కాస్త బరకగా ఉంటే సరిపోతుంది. ఈ మసాలాని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈలోపు మన చికెన్ అనేది చక్కగా వాటర్ అంతా ఇనికిపోయి ఉడికిపోయింది చూడండి. ఇలా ఎలాంటి వాటర్ అనేది లేకుండా ఇలా పీస్ కింద ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఆ చికెన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకొని నేను అందులోనే ఆయిల్ని యాడ్ చేస్తున్నానండి. ఒక ఫుల్ కప్పు వరకు ఆయిల్ని వేసేసాను. ఇక్కడ నేను పికిల్ మరింత టేస్టీగా ఉండడానికి వేరుశనగ నూనెని తీసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ని అందులోకి యాడ్ చేసుకోండి. చికెన్ని యాడ్ చేసిన తర్వాత బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపకూడదండి. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ అనేది వస్తే సరిపోతుంది. ఈలోపు మనం అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి చికెన్ ముక్కలు అనేవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా. ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న 4 టేబుల్ స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత మనం వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. చక్కగా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఆయిల్లో బాగా వేపుకోవాలి. మనం పల్లి నూనెను తీసుకున్నాం కాబట్టి కాస్త పొంగు అనేది వస్తుందండి, చికెన్ కనిపించట్లేదు. ఈ విధంగా మనం వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చక్కగా వేగితే సరిపోతుంది. మంచి అరోమా అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దింపాలండి. ఈ చికెన్ అనేది కాస్త చల్లార్చుకోవాలి. కాస్త గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. ఇందాక మనం పొంగులో కనిపించలేదు కదా, ఇలా చికెన్ అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ముందుగా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి.
ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసాను. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేస్తున్నాను. మనం ఫస్ట్ కూడా సాల్ట్ని వేసాం కదా, చూసుకొని వేసుకోండి. అలాగే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాని వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి చికెన్లో మనం వేసిన రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఉప్పు అలాగే మసాలా కూడా వేసేసాం కదా, చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. చూసారు కదా, కలర్ అయితే చాలా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఆయిల్లో అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీకు ఇక్కడ క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. ఇది పూర్తిగా చల్లారాక ఇప్పుడు మనం ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 నిమ్మకాయలను తీసుకొని ఇలా రసం కింద చేసేసుకొని ఆ నిమ్మరసాన్ని 1 కప్పు వరకు యాడ్ చేసేసానండి. నేనైతే ఒక 5 నిమ్మకాయలను తీసుకున్నానండి. నిమ్మరసాన్ని యాడ్ చేసాం కదా, ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మరొకసారి కలిపి తీసుకుందాం. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేసేస్తారు. చూసారు కదా, ఇలా ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని దీనిపైన మూతలు పెట్టేసుకొని ఈ రోజంతా ఇలాగే వదిలేద్దాం. నేను ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి. మన చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది చూడండి. టేస్టీ అండ్ ఈజీ, ఇంట్లోనే చక్కగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అచ్చం బయట కొన్న దానిలాగానే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోయింది చూడండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.